కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ షెరాఫ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న బంగారు ఆభరణాల చోరీ ఘటన కలకలం రేపుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ డి కృష్ణకుమారుడు అనిల్ కుమార్ తండ్రిని చూడడానికి లోపలికి వెళ్లి వచ్చిన తర్వాత ఐబ్రోన్ తీసేసేటప్పుడు ఆయన చేతికున్న వద్ద ఉన్న సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు అనుమానాస్పదంగా మాయమైనట్లు కుటుంబ సభ్యులు అనిల్ కుమార్ గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న పేషెంట్ బంధువులు తీవ్ర ఆందోళనకు గురై ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీశారు. ఆసుపత్రిలో సరైన భద్రతా ఏర్పాటు లేకపోవడమే ఘటనకు కారణమని ఆరోపిస్తూ పేషెంట్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించి ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇది దొంగతనమా లేక అనుకోకుండా పోగొట్టుకున్న ఘటన అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేషెంట్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నేను కొంచెం పాస్ అయ్యి చెప్పండి. వస్తున్నాను. పాస్ అయ్యి కొంచెం సిస్టమ్ వస్తుంది. అక్కడ మధ్యలో ఉన్నారు లేడీస్. సో మేము వాళ్ళకి ఇచ్చిన తీసుకున్నాం. అక్కడ
నమస్తే అండి, నా పేరు అనిల్ కుమార్. నేను మా ఫాదర్ సిసిసిరఫ్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు కాబట్టి 9th రోజు మార్నింగ్ ఇక్కడ 9:30కి ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి హాస్పిటల్లో పోయేసి ఐసీయూలో ఉన్నారు. అతను దగ్గరికి వెళ్ళే క్రమంలో పీపీ కిట్ అది కోట్ వేసుకున్నాను. వచ్చేటప్పుడు అది కిట్ తీసేటప్పుడు అది టైట్గా ఉన్నది కాబట్టి కింద పడిపోయింది. కింద పడిపోయింది నేను చూసుకోలేదు, బయటికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కొద్దిసేపటికి అక్కడ పని చేసి ఆయా అది తీసుకొని నర్సుకు చూపించింది. నర్సు కూడా అది చూసి దాన్ని ఇట్లా ప్రెస్ చేసి, అది 22 క్యారెట్ గోల్డ్ కాబట్టి ఇట్లా ప్రెస్ చేయగానే బెండ్ అయింది. అది తీసేసి మళ్ళీ నేను ఆమె పట్టేసుకుని దాన్ని మళ్ళీ ఇట్లా చేతికి వేసుకున్నట్టు చేసి అక్కడ లోపలికి పోయేసి మళ్ళీ తర్వాత వచ్చేసి డ్రా తీసింది. ఆ డ్రాలో నుంచి ఆ డ్రాలో వేసి పెట్టినా అని చెప్పేసి ఆమె చెప్తుంది. ఆ డ్రాలో నుంచి ఇంకొక నర్స్ తీసి బయట పడేస్తా అని చెప్పేసి ఆమె చెప్తున్నది. ఇప్పుడు ఈ గత వారం రోజులుగా ఇదే నన్ను ఇది చేస్తున్నారు. నాకు సీసీ ఫుటేజ్లో ఏం చూపిస్తున్నారంటే ఏదో చిత్తు పేపర్ ఏదో పడేసింది అని పట్టుకొని గోల్డ్ దగ్గర బయట పడేసారు. గోల్డ్ పడేయడానికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పద్ధతి అయితే వాళ్ళది ఉన్నది కదా. ఆ మాట చెప్తే వాళ్ళు పెద్ద రెస్పాండ్ ఇవ్వట్లేదండి. అందు గురించి నేను మీకు మేము ఆల్రెడీ నేను ఇక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చినాను. కాకపోతే ఇప్పుడు అంటే రమ్మని చెప్పారు అక్కడికి. అది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను నేను. లాస్ట్ ఫ్రైడే రోజు 9th రోజు జరిగింది. నేను సండే రోజు చూసినానండి అది. ఎందుకంటే నాకు నా టెన్షన్, మా ఫాదర్ టెన్షన్ మూలంగా నేను ఎక్కడ చూసుకోలేకపోయినాను. మా మిస్సెస్ చూసి గమనించి నీ చెయ్యి కడ మీద అన్నప్పుడు నేను అంతా మొత్తం ఇంటి దగ్గర అక్కడ బయట అంతా సీసీ ఫుటేజెస్ అన్నీ మొత్తం నేను చెక్ చేసుకొని వచ్చేసి ఇక్కడ సీసీ ఫుటేజ్లో చూస్తే ఇక్కడే ఉన్నది. అది ఇక్కడ ఉన్నప్పుడు హాస్పిటల్లో పడ్డప్పుడు హాస్పిటల్ వాళ్ళు వాడిని కలెక్ట్ చేసుకొని ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. సిసిసిరఫ్ హాస్పిటల్, కాచిగూడ.